ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత శనివారం నాడు 5వ విడత బదిలీల విడుదల జరిగింది. అదే సమయంలో ఇజ్రాయెల్లో ఉన్న పాలస్తీనా ఖైదీల విడుదల చేసింది ఇజ్రాయెల్. హమాస్ 3 ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తే ఇజ్రాయెల్ 183 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే హమాస్ విడుదల చేసిన 3 ఇజ్రాయెల్ బందీల పరిస్థితి చూసి యావత్ ప్రపంచం షాక్కి గురైంది. హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను దారుణంగా హింసించారని, ఆకలితో మాడుగొట్టారని, తల కిందకు కాళ్లు పైకి కొట్టి వేలాడదీశారని, తమ ఒంటిని కాల్చారని బందీలు తమ గోడును వెళ్లగక్కారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా శనివారంలోగా బందీలను విడుదల చేయకపోతే కాల్పుల ఒప్పందాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు. హమాస్ చర్యలో ఇజ్రాయెల్ బందీలు పడ్డ వేతల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జనవరి 19 నుంచి మొదలయ్యింది. ఇప్పటి వరకు 5 విడతల్లో బందీల విడుదల జరిగింది. ఒప్పందంలో భాగంగా బందీల విడుదల, పాలస్తీనా ఖైదీల విడుదల ఒప్పందం కుదిరింది. అయితే గత శనివారం నాడు విడుదల చేసిన ఇజ్రాయెల్ బందీల పరిస్థితిని చూసిన తర్వాత కాల్పుల ఒప్పందం సజావుగా జరుగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాల్పుల ఒప్పందం నేపథ్యంలో హమాస్ మొత్తం 21 మంది బందీలను విడుదల చేస్తే ఇజ్రాయెల్ 730 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే గత శనివారం నాడు విడుదల చేసిన ఇజ్రాయెల్ బందీల పట్ల హమాస్ మిలిటెంట్లు దారుణంగా వ్యవహరించారని బాధితులు మొరబెట్టుకుంటున్నారు. గత 16 నెలల పాటు ఇజ్రాయెల్ పౌరులను హమాస్ బందీలుగా ఉంచుకుంది. వారితో వ్యవహరించిన తీరు పట్ల ఇజ్రాయెల్ పౌరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 7, 2023న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపడమే కాకుండా 250 మంది బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకెళ్లారు. వెంటనే హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో గాజా నగరం మొత్తం నేలమట్టం చేసింది ఇజ్రాయెల్. అలాగే ఈ యుద్ధంలో సుమారు 47,000 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. సుమారు 25 లక్షల పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. అయితే గత శనివారం నాడు విడుదల చేసిన 3 బందీల్లో ఒక బందీని హమాస్ మిలిటెంట్లు తమ చెర నుంచి విడుదలవుతున్నందున ఎలా ఉందని ప్రశ్నించారు. దానికి అతను చాలా సంతోషంగా ఉంది, త్వరలోనే తన భార్య పిల్లలను కలుసుకుంటారని ఆనందపడ్డాడు. వాస్తవమేమిటంటే అక్టోబర్ 7, 2023న హమాస్ మిలిటెంట్లు అతని భార్య పిల్లలను హమాస్ మిలిటెంట్లు చంపేశారని ఇజ్రాయెల్ మీడియాలో వార్తలొచ్చాయి. హమాస్ చెర నుంచి విడుదలైన ఆ బందీ పేరు లెవి. ఆయన తల్లి గెయిలా మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడికి భార్య చనిపోయిన విషయం తెలియదన్నారు. ఆమెను హమాస్ మిలిటెంట్లు చంపేశారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్నందున అతనికి మీడియాలో ఏం జరుగుతుందో తెలియదు. కాగా లేవీని నోవా మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న ప్రాంతంలో బాంబ్ షెల్టర్ నుంచి తమ వెంట తీసుకెళ్లారు. ఆయన భార్య ఐనౌను హమాస్ మిలిటెంట్లు చంపేశారు. అదే షెల్టర్ నుంచి అమెరికన్ ఇజ్రాయెల్ బందీ గోల్డ్బెర్రీ పోలీసులను కూడా బందీగా చేసుకుని తీసుకెళ్లారు. హమాస్ మిలిటెంట్లు తమ చెరలో ఉన్నప్పుడే అతన్ని చంపేశారు. ఇక లేవి విషయానికి వస్తే గత శనివారం నాడు హమాస్ చెర నుంచి విముక్తి పొందిన తర్వాత తన 3 ఏళ్ల కుమారుణ్ణి కలుసుకున్నాడు. అయితే భార్యను కోల్పోయిన విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యాడు. విడుదలైన మరో బందీ పేరు ఓహెడ్ బేస్ అమీ ఆసుపత్రి కారిడార్లో తన భార్య 3 కుమార్తెలతో కూర్చొని మాట్లాడుతూ కనిపించాడు. కిడ్బుల్ కు చెందిన ఓహెడ్ బేస్ తో పాటు ఆయన కమ్యూనిటీకి చెందిన వారి అక్టోబర్ 7న హమాస్ బారిన పడిన వారిలో అధికంగా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందో తనకిప్పటికీ అర్థం కావడం లేదు. దీనికి తనకు సమాధానం కావాలి, అయినా దీనికి సంబంధించి సమాధానాలు రాబట్టడం కూడా కష్టమే అన్నట్టు స్థానిక మీడియాకు అతను చెప్పాడు. ఇక హమాస్ చిత్రహింసల గురించి ఒక్క విషయం క్రమంగా వెలుగులోకి వస్తోంది. హమాస్ పురుషులను సుమారు 500 రోజుల పాటు తమ వద్ద బందీలుగా ఉంచుకున్నారు. బందీలను విడుదల చేసినప్పుడు వారి పరిస్థితి చూస్తే వారు నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. అంత బలహీనంగా తయారయ్యారు. తినడానికి తిండి పెట్టలేదని, ఆకలితో మాడగొట్టారని విడుదలైన బాధితులు తమ గోడును వెళ్లగక్కారు. హమాస్ మిలిటెంట్లు చిత్రహింసలకు గురి చేశారు. చిన్న గదిలో నించోడానికి లేదు, ముందు కదలడానికి లేని గదిలో తమనుంచారని తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఇవన్నీ ఒకేటైతే టెర్రరిస్టులు బందీలను తలకిందికి కాళ్లు పైకి కట్టి తాళ్లతో వేలాడదీశారు. గొంతులో గుడ్డలతో కుక్కేశారు. తమ ప్రైవేట్ పార్ట్లను కాల్చారు. కుళ్లిపోయిన పీటా బ్రెడ్ ఇచ్చారు.
దాన్ని అందరూ షేర్ చేసుకోవాలి. తినడానికి ఆహారం కానీ నీరు కానీ ఇవ్వలేదని డైలీ మెయిల్ బందీల వ్యతల గురించి ఒక ప్రత్యేకంగా ఒక కథనాన్ని ప్రచురించింది. తమను జంతువుల కంటే హీనంగా చూశారని విడుదలైన బాధితుడు ఒకరు మొరబెట్టుకున్నాడు. విడుదల చేయడానికి ముందు 3 బందీల కాళ్లకు చైన్లతో కట్టేశారు. సుమారు 491 రోజుల పాటు తమను విచారణ పేరుతో శారీరకంగా చిత్రహింసలకు గురి చేశారు. నిలబడడానికి కూడా తమకు శక్తి లేదని చెప్పారు విడుదలైన బందీలు. అయితే తమను విడుదల చేయడానికి ముందు రోజు ఆహారం ఇచ్చారు. బందీల అప్పగింత సమయంలో తాము నిలబడేందుకు ఆహారం ఇచ్చారని బందీలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ 3 ఉద్దేశపూర్వకంగా ఆకలితో మార్చారని ఇజ్రాయెల్కు చెందిన మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. దీర్ఘకాలం పాటు ఆహారం నీరివ్వకపోవడంతో వారు బక్కచిక్కి నిలబడడానికి కూడా శక్తి లేకుండా పోయింది. గత శనివారం నాడు విడుదలైన 3 బందీల్లో లేవి అనే వ్యక్తి తన భార్యతో కలిసి అక్టోబర్ 7, 2023న నోవా మ్యూజిక్ ఫెస్టివల్కు వెళ్లాడు. ఆయన భార్య ఇనోన్ను హమాస్ మిలిటెంట్లు చంపేశారు. తన భార్య చనిపోయిందన్న విషయం గత శనివారం నాడే తెలిసింది. ఇక మరో బందీ షరాబీ విషయానికొస్తే ఆయన భార్య లియన్ని, ఆయన కూతురు 16 ఏళ్ల నోయా, 13 ఏళ్ల యూహేల్ను మిలిటెంట్లు చంపేశారు. ఇతను హమాస్ చెర నుంచి విడుదలైనప్పుడు తన భార్య పిల్లలను కలుసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. కాగా విడుదలైన 3 బందీలు టెల్ అవీవ్లోని షిబా మెడికల్ సెంటర్లో వీరికి చికిత్స అందిస్తున్నారు. లేవి సోదరుడు మైఖేల్ 16 నెలల తర్వాత తన సోదరుని కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని కంటతడి పెడుతూ చెప్పారు. మరో 2-3 వారాల పాటు బందీల చెరలో ఉంటే తన సోదరుడు చనిపోయేవాడేమోనని మైఖేల్ చెప్పాడు. ఇజ్రాయెల్ బందీలను చిత్రహింసలకు గురి చేయాలని హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు. కాగా సిన్వార్ను ఇజ్రాయెల్ మిలిటరీ గత ఏడాది అక్టోబర్లో చంపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గాజాలో మరో 76 మంది బందీలున్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాలస్తీనా ప్రజలను గాజా నుంచి తప్పించి ఇతర ప్రాంతాలకు తరలించి గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 14కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద ప్రకటన చేశారు. పాలస్తీనాను సౌదీ అరేబియా వద్దకు తరలించాలని, అక్కడ కావలసినంత భూమి ఉందని చెప్పుకొచ్చాడు. దీనికి అరబ్ నాయకులు నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఒకవైపు ట్రంప్ గాజాను కబళించడానికి ఎత్తులు వేస్తున్నారు. గాజా పౌరులను అక్కడి నుంచి తరిమి గాజాను సుందరమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతారని అంటున్నారు. మరోవైపు నెతన్యాహు కూడా తన పొరుగున ఉన్న పాలస్తీనాను అక్కడి నుంచి సౌదీ అరేబియాకు తరలిస్తే తాము ప్రశాంతంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల ఒప్పందం సజావుగా సాగేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.